హలో గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి వివో టీ3 వర్సెస్ ఐక్యూ Z9 ఈ రెండు మొబైల్లో ఏ మొబైల్ తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తా కదా. యాక్చువల్గా మనకి రెండు మొబైల్స్ కూడా రీసెంట్గానే లాంచ్ చేసినారు. ఒకటి వచ్చేసి వివో టీ3, ఇంకోటి వచ్చేసి ఐక్యూ Z9 గైస్. ఈ రెండు మొబైల్స్ కూడా మనకు వివో బ్రాండ్స్ రెండు కూడా. వివో వచ్చేసి మనకు మెయిన్ బ్రాండ్, ఐక్యూ వచ్చేసి మనకు సబ్ బ్రాండ్. రెండు ఫోన్స్ కూడా మనకు సేమ్ మొబైలే, సేమ్ ఫీచర్స్ అని వస్తున్నాయి. జస్ట్ మనకు నేమ్స్ మాత్రమే చేంజ్ చేసినారు గైస్. ఈరోజు వీడియోలో ఈ రెండు మొబైల్లో మీరు ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్క్రిప్ట్ చెప్పినట్లు లాతకు తినండి. అంతేగా కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ వివో టీ3 వర్సెస్ ఐక్యూ Z9కి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకి రెండు మొబైల్స్ కూడా మనకు సేమ్ ఫీచర్సే. జస్ట్ మనకు ఒక చిన్న ఫీచర్ అనేది చేంజ్ ఉంది. మిగతాది మొత్తం మనకు సేమ్ ఫీచర్సే రెండు మొబైల్స్ కూడా. ఫస్ట్ గైస్ ఈ రెండు మొబైల్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120Hz సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది గైస్. రెండు కూడా మనకు సేమ్ డిస్ప్లేనే, సేమ్ మొబైలే. దీంట్లో బ్రైట్నెస్ కూడా 1800 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ అని వస్తుంది. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఈ 20,000 రూపీస్లో ఒక బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి వివో టీ3లో వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఐక్యూ Z9లో వచ్చేసి డబుల్ కెమెరా సెటప్ ఉంటుంది కదా. మనకి వివో టీ3లో వచ్చేసి ఒక సెన్సార్ అనేది యాడ్ చేసినారు. మనకి అది ఐక్యూ Z9లో అయితే లేదు. ఐక్యూలో మనకి రెండు కెమెరాలు ఉంటాయి, వివోలో కూడా మనకు రెండు కెమెరాలే. కానీ మనకు వివోలో ఒక సెన్సార్ అనేది యాడ్ చేసినారు. మనకి చూడడానికి 3 కెమెరా లాగా ఉంటుంది, కానీ మనకి అది ఒక సెన్సార్. అది మనకి రెండు మొబైల్స్లో కూడా మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేసినారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరా. ఇది వచ్చేసి మనకు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ 20,000 రూపీస్లో ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు ఈ రెండు మొబైల్స్ కూడా. నెక్స్ట్ కెమెరా వచ్చేసి 2 MP బొకే కెమెరా ఉంటుంది. అది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో బ్లర్ చేయడానికి, మనకు ఫోకస్ చేయడానికి మనకు వస్తుంది కెమెరా వచ్చేసి. ఇవి రెండు గైస్ మనకు మెయిన్ కెమెరాస్ రెండు మొబైల్స్లో కూడా. కానీ మనకి వివో టీ3లో వచ్చేసి ఒక ప్లస్ పాయింట్ ఉంది. వివో టీ3లో ఒక మనకి సెన్సార్ అనేది యాడ్ చేసినారు గైస్. అది వచ్చేసి మనకు ఫ్లికరింగ్ సెన్సార్. మనకి ఫ్లికరింగ్ సెన్సార్ ఉండడం వల్ల మీరు ఏదైనా నైట్ టైం వీడియో తీసుకుంటారు కదా లైట్ కింద, కొన్ని మొబైల్స్లో మనకి అది నాయిస్ అనేది ఉంటుంది. అంటే మనకు లైట్ అనేది సరిగా తీసుకోదు, ఇట్లా ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి అట్లా కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది వీడియోలో. మనకి సెన్సార్ ఉండడం వల్ల అలాంటి డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు కదా. మనకు వీడియో అనేది బాగా నీట్గా వస్తుంది. మనకి ఫ్లికరింగ్ సెన్సార్ ఉండడం వల్ల ఇదే ఒక ప్లస్ పాయింట్. మీరు నైట్ టైం లైట్ కింద వీడియో తీసేటప్పుడు ఫుటేజ్ అనేది మనకు నీట్గా వస్తుంది కదా. మనకి నాయిస్ ఎక్కువ ఉండడం కానీ ఫ్లికరింగ్ అవ్వడం ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది ఒక ప్లస్ పాయింట్ మనకు వివో టీ3లో. ఇది మనకు ఐక్యూ Z9లో లేదు మనకు సెన్సార్. ఓన్లీ వివో టీ3లో మాత్రమే ఉంది ఈ ఫ్లికరింగ్ సెన్సార్. మనకి రెండు మొబైల్స్లో కూడా సేమ్ ప్రాసెసరే, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్. ఇది కూడా ఒక మంచి ప్రాసెసరే 20,000 రూపీస్. నెక్స్ట్ గైస్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. రెండు మొబైల్స్ కూడా మనకు సేమ్ బ్యాటరీ, సేమ్ ఫాస్ట్ ఛార్జింగే. ఈ రెండు మొబైల్స్లో కూడా Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అని వస్తుంది కదా. రెండు కూడా మనకు సేమ్గానే ఉంటాయి. మనకి రెండు మొబైల్స్లో కూడా గేమింగ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. మీకు 4D వైబ్రేషన్ కానీ, గేమింగ్ కంట్రోల్స్, ఇలా కొద్ది గేమింగ్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి. రెండు మొబైల్స్ కూడా మనకు సేమ్ Android 14 వస్తున్నాయి. ఇవే గైస్ ఈ వివో టీ3 వర్సెస్ ఐక్యూ Z9 ఫీచర్స్. రెండు మొబైల్స్ కూడా మనకు సేమ్ ఫీచర్సే. జస్ట్ మనకు వివో టీ3లో ఒక సెన్సార్ అనేది యాడ్ చేసినారు. అది కూడా మనకు ఫ్లికరింగ్ సెన్సార్. అంతే కదా డిఫరెన్స్. రెండు మొబైల్స్ కూడా మనకు సేమ్ ఫీచర్సే, సేమ్ మొబైలే. జస్ట్ వివో టీ3లో ఒక చిన్న కెమెరా సెన్సార్ అనేది యాడ్ చేసినారు అంతే. మనకి రెండిట్లో డిజైన్ వచ్చేసి వివో టీ3లోనే కొద్దిగా చూడడానికి అనేది బాగుంటుంది గైస్. నాకైతే పర్సనల్గా వివో టీ3 అనేది బాగా నచ్చింది. డిజైన్ అనేది చూడడానికి కొద్దిగా బాగుంది గైస్, అట్రాక్టివ్గా. మనకి ఐక్యూ Z9 కూడా బాగానే ఉంది. ఏమంటే నాకు అది అంత కలర్స్ అంత నచ్చలేదు. డిజైన్ కూడా మనకు ఓల్డ్ మోడల్ టైప్ ఉంది. ఈ వివో టీ3 మాత్రం నాకు బాగా నచ్చింది గైస్. ఈ రెండు మొబైల్లో ఏ మొబైల్ తీసుకోవాలంటే వివో టీ3 తీసుకోండి గైస్. మనకి దీంట్లో ఒక సెన్సార్ అనేది ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ వివో టీ3. మనకి రెండు మొబైల్స్ కూడా ప్రైస్ అనేది సేమ్ ప్రైజే పెట్టినారు గైస్. మనకి 8GB RAM 128 వచ్చేసి 20,000 రూపాయలు పెట్టినారు గైస్. మనకి రెండు మొబైల్స్ కూడా సేమ్ ప్రైస్ అని వస్తున్నాయి. ఈ రెండు మొబైల్స్ మీద కూడా 2,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మనకి వివో టీ3 మీద ఆఫర్ వస్తుంది, ఈ ఐక్యూ Z9 మీద కూడా 2,000 రూపాయలు ఆఫర్ వస్తుంది. రెండు మొబైల్స్ కూడా సేమ్ ప్రైస్, సేమ్ ఫీచర్స్ అంతే గైస్. వివో టీ3 మాత్రం మనకు ఒక సెన్సార్ యాడ్ ఉంటుంది, చూడడానికి డిజైన్ కూడా బాగుంటుంది వివో టీ3. మనకి దీంట్లో ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి ఈ రెండు మొబైల్లో ఏది తీసుకుంటే బాగుంటుందంటే వివో టీ3 తీసుకోండి గైస్. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.